శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే చాలా మంది మగవాళ్ళలో వాళ్ళకి శీఘ్రస్ఖలనం అనే సెక్షువల్ సమస్య లేకపోయినా సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు అంగం టిప్పు దగ్గర, పెన్నిస్ టిప్పు దగ్గర ఒక చిన్న డ్రాప్ లాంటి గమ్ లాంటి ఒక లిక్విడ్ ని చూసి దాన్నే వాళ్ళు శీఘ్రస్ఖలనం లేదా సెమెన్ అవుట్ అయిపోయింది, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సమస్యలతో సెక్షువల్ గా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పని అపోహ పడతా ఉంటారు. అసలు శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఏమిటి, లేదు ఈ టిప్పు దగ్గర గమ్ లాగా వచ్చే ఆ లిక్విడ్ లాంటి సబ్స్టెన్స్ దాన్ని ప్రీకమ్ అంటారు. అసలు ఈ ప్రీకమ్ అంటే ఏమిటి, ఈ రెండింటికి ఉన్న తేడాలు ఏంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం సెక్షువల్ ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ చేస్తాను. చాలా మంది మగవాళ్ళలో ఉండే కామన్ సెక్షువల్ సమస్య ఏంటి అనంటే శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎవరైతే సెక్షువల్ గా కలుస్తున్నారో, సెక్షువల్ గా కలిసినప్పుడు పెన్నిస్ ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తా 1 minute లోపలే సెమెన్ అవుట్ అయిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. కానీ చాలా మంది మగవాళ్ళలో సెక్స్ స్టార్ట్ చేయక ముందే, అంటే పెన్నిస్ ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయక ముందే పెన్నిస్ టిప్ దగ్గర ఇట్లా ఒక డ్రాప్ లాగా లిక్విడ్ లాంటి గమ్ లాంటి సబ్స్టెన్స్ వచ్చింది అనమాట. ఈ పెన్నిస్ టిప్ దగ్గర, ఈ హోల్ దగ్గర ఈ డ్రాప్ లాగా, ఈ లిక్విడ్ లాగా ఒక గమ్ లాంటి సబ్స్టెన్స్ వచ్చింది. చాలా మంది మగవాళ్ళు ఏమనుకుంటారంటే ఈ గమ్ లాగా వచ్చే దాన్ని శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని అనుకొని సెమెన్ అవుట్ అయిపోతుంది, మాకు సెక్స్ చేయక ముందే సెమెన్ అవుట్ అయిపోతుంది అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు ఒక హ్యాపీనెస్ లాంటి ఫీలింగ్ వచ్చి సెక్స్ చేసినప్పుడు ఆ నరాలన్నీ జిమ్ అనే దాన్ని ఆర్గాజం అంటారు, దాన్ని తెలుగులో భావ సంతృప్తి అంటారు. సో అట్లాంటి ఫీలింగ్ వచ్చిన తర్వాత వైట్ గా వచ్చేదే సెమెన్. అంతేగాని సెక్స్ చేద్దామని కోరిక వచ్చినప్పుడు ఈ టిప్ దగ్గర, పెన్నిస్ కి ఉన్న ఈ హోల్ దగ్గర ఈ గమ్ లాగా వచ్చేది ఇది సెమెన్ కాదు. ఇది న్యాచురల్ గా వచ్చే లూబ్రికేషన్ అనమాట. అంటే సెక్స్ చేసేటప్పుడు ఫ్రిక్షన్ లేకుండా పెన్నిస్ ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయడానికి న్యాచురల్ గా వచ్చే ఒక ఆయిల్ లాంటిది లూబ్రికేషన్ అనమాట. కానీ చాలా మంది దీన్నే సెమెన్ అనుకొని మాకు సెక్స్ చేయక ముందే సెమెన్ తొందరగా అవుట్ అయిపోతుంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా మంది మగవాళ్ళను ఈ సెమెన్ అనేది కాకుండా ఈ టిప్ దగ్గర గమ్ములాగా వస్తూ ఉంటుంది. సో ఈ టిప్ దగ్గర గమ్ములాగా వచ్చే దానికి మెయిన్ రీజన్స్ ఒకటి ఇన్ఫెక్షన్స్. నార్మల్ గా ఎవరికైనా సరే 1 డ్రాప్, ఒక చిన్న డ్రాప్ లాంటి గమ్ లాగా వస్తుంది, కానీ కొంతమందికి కొంచెం వాటర్ లాగా ఎక్కువగా వస్తుంది అనమాట. ఎవరిలో అయితే ఈ టిప్ దగ్గర గమ్ లాగా, ఈ వాటర్ లాగా ఎక్కువ వస్తుందో దానికి కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ రీజన్ ఉంటుంది. సో ఎవరిలో అయితే ఎక్కువగా సెక్షువల్ గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ తో సెక్స్ లో కలుస్తారో, లేకపోతే అంతకుముందు యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ప్రోస్టేట్ లో ఇన్ఫెక్షన్ కానీ ఉంటుందో, అటువంటి వాళ్ళలో ఈ టిప్ దగ్గర నుంచి ఎక్కువగా వాటర్ లాగా, గమ్ లాగా వస్తూ ఉంటుంది. దీనికి రీజన్స్ వచ్చేసి మెయిన్ ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి హార్మోన్స్ లో ప్రాబ్లం. ఎవరిలో అయితే కొంత హార్మోన్ ఇష్యూస్ ఉంటాయో, ఆ హార్మోన్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ టిప్ దగ్గర గమ్ లాంటి లూబ్రికేషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఎవరిలో అయితే ఈ టిప్ దగ్గర గమ్ లాగా వస్తా దీన్నే సెమెన్ అనుకోని అపోహ పడుతున్నారు, ఫస్ట్ మీకు అసలు ఈ గమ్ లాగా వస్తుంది సెమెనా కాదా అనేది మీరు చెక్ చేసుకోవాలి అని అంటే సింపుల్ గా సెమెన్ అంటే కంపల్సరీగా సెక్స్ చేసినప్పుడు ఒక హ్యాపీనెస్ లాంటి ఫీలింగ్ వచ్చి, ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత థిక్ గా వైట్ కలర్ లో ఇట్లా వచ్చేది ఇది సెమెన్. సెమెన్ అంటే ఇట్లా పర్లీ వైట్ కలర్ లో క్వాంటిటీలో వచ్చేది. అండ్ ఈ సెమెన్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఒక హ్యాపీనెస్ లాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఒక సెక్స్ చేసాము, ఆ సెక్స్ లో సాటిస్ఫాక్షన్ వచ్చిందనే ఫీలింగ్ వచ్చి దాని తర్వాత స్లోగా పెన్నిస్ స్టిఫ్ గా ఉన్న పెన్నిస్ స్లోగా మెత్తగా అయిపోయింది, అది సెమెన్. అంతేగాని సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు టిప్ దగ్గర గమ్ములాగా వచ్చేది ఇది సెమెన్ కాదు, ఇది న్యాచురల్ గా వచ్చే లూబ్రికేషన్. అండ్ ఈ లూబ్రికేషన్ అనేది ఇది సెమెన్ కాదు. అండ్ దీంట్లో స్పర్మ్స్ కూడా ఏమీ ఉండవు అనమాట. ఓన్లీ ఈ సెమెన్ లోనే స్పర్మ్స్ అనేవి ఉంటాయి. ఈ సెమెన్ లో ఉండే స్పర్మ్స్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది. అంతేగాని టిప్ దగ్గర గమ్ములాగా ఉండేది జస్ట్ న్యాచురల్ లూబ్రికేషన్, దీంట్లో స్పర్మ్స్ ఏమీ ఉండవు. కానీ కొంతమందిలో ఈ గమ్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చి చాలా మంది ఏం చెప్తారంటే మేము జర్నీ చేస్తున్నప్పుడు, లేకపోతే ఏదన్నా సెక్షువల్ థాట్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ నిద్ర లెగిసేటప్పుడు మాకు సెమెన్ అవుట్ అయిపోతుంది అంటారు. యాక్చువల్గా అది వాళ్ళకి సెమెన్ కూడా కాదు. సెమెన్ అంటే కంపల్సరీగా హ్యాపీనెస్ లాంటి ఫీలింగ్ వచ్చిన తర్వాత వచ్చేదే సెమెన్. కానీ సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు టిప్ దగ్గర గమ్లాగా వచ్చేది జస్ట్ ఇది ఒక న్యాచురల్ లూబ్రికేషన్. సో ఈ డిఫరెన్స్ తెలియక చాలా మంది సెక్స్ చెయ్యక ముందే మాకు ఈ సెమెన్ అవుట్ అయిపోతుంది అనే ఒక కంప్లైంట్ ఎక్కువగా హాస్పిటల్లో కన్సల్ట్ అవుతూ ఉంటారు. సో ఈ ప్రాబ్లం అనేది ఈ ప్రీకమ్
లేదా ఈ న్యాచురల్ లూబ్రికేషన్ అనేది ఎక్కువగా రావడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎవరిలో అయితే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, అంటే సెమిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదా డయాబెటీస్ అంటే ఎక్కువగా షుగర్ ప్రాబ్లం ఉండి ఎక్కువ మందితో సెక్షువల్గా కలుస్తారు, వాళ్ళలో ఈ ప్రీకమ్ లేదా ఈ న్యాచురల్ లూబ్రికేషన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి హార్మోన్స్ లో ప్రాబ్లమ్. సో హార్మోన్స్ లో ప్రాబ్లమ్ ఉన్న, ఇన్ఫెక్షన్స్ ఉన్న ఈ ప్రీకమ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఈజీగా ట్రీట్మెంట్ చేయొచ్చు. హార్మోన్స్ కరెక్ట్ చేయడం కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేసినా సరే ఈజీగానే ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్ గా కలుద్దాం అనుకున్నప్పుడు ఈ గమ్ లాగా, వాటర్ లాగా ఎక్కువగా వస్తా సెక్షువల్ గా ఇబ్బంది పడుతున్నారు, కుదిరితే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడికి వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్ గా మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లం ఉన్నా 100% దాని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.